కాబట్టి దేవుని ఎంచబడినవారుగా, పరిశుద్ధులుగా, ప్రియులుగా, కరుణయు, దయయు, వినయమును, సౌమ్యతను, సహనమును ధరించుకొనుడి. ఒకరి ఎడల ఒకరు సహించుకొనుడి. ఎవనికి ఎవనిమీద ఫిర్యాదు ఉన్నా ప్రభువు మిమ్మును క్షమించినట్లు మీరును క్షమించుడి. ఇవన్నిటికన్నా మించినదిగా ప్రేమను ధరించుడి. అది సంపూర్ణతకు బంధముగా ఉండును. క్రీస్తు శాంతి మీ హృదయములలో రాజ్యము చేయనీయుడి. అదే శాంతికి మీరు ఒకే దేహముగా పిలువబడితిరి. కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయుడి. జ్ఞానముతో ఒకరికి ఒకరు బోధించుకొనుడి, హెచ్చరించుకొనుడి. కీర్తనలతోనూ, స్తోత్రగీతములతోనూ, ఆత్మీయ గీతములతోనూ మీ హృదయములలో దేవునికి కృతజ్ఞతలతో పాడుడి. మీరు మాటలతోగాని, క్రియలతోగాని ఏదైనా చేయునప్పుడు ప్రభువైన యేసు నామములో చేయుచు ఆయన ద్వారా దేవుడైన తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుడి. భార్యలారా, ప్రభువులో యోగ్యమైనట్లు మీ భర్తలకు లోబడుడి. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి. వారి ఎడల కఠినులుగా ఉండకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు లోబడుడి. ఇది ప్రభువుకు ఇష్టమైనది. తండ్రులారా, మీ పిల్లలను నిరుత్సాహపరచకుడి. వారు ధైర్యం కోల్పోకుండునట్లు చూడుడి. క్రీస్తులో కొత్త జీవితం, ప్రేమతో నిండిన కుటుంబం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనమందరం క్రీస్తును నమ్మినవారమే. కాని ప్రశ్న ఇది: క్రీస్తు మన జీవితంలో ఎలా కనిపిస్తున్నాడు? బైబిల్ చెబుతుంది, క్రీస్తును ధరించుకున్నవారు తమ మాటల్లో, తమ ప్రవర్తనలో, తమ కుటుంబ జీవితంలో క్రీస్తును ప్రతిబింబించాలి. కొలొస్సయులకు 3వ అధ్యాయం మనకు క్రీస్తులో కొత్త జీవితం ఎలా ఉండాలో స్పష్టంగా నేర్పుతుంది. కొలొస్సయులకు వ్రాసిన పత్రిక పౌలు అపొస్తలుడు వ్రాశాడు. ఇది మనకు పాత మనిషిని విసర్జించి కొత్త మనిషిని ధరించమని పిలుపునిస్తుంది. 3:12-21 వచనాలు వ్యక్తిగత జీవితం నుండి కుటుంబ జీవితం వరకు క్రీస్తు ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి దేవుని ఎంచబడినవారుగా పౌలు మనకు చెప్పేది, మన గుర్తింపు క్రీస్తులో ఉంది. క్రీస్తు లక్షణాలు ఏమిటి? కరుణ, దయ, వినయం, సహనం, పరస్పర క్షమ, ప్రేమ. అన్నిటికన్నా మించిన బంధం. ప్రేమ లేకపోతే మన ఆరాధన వ్యర్థం, మన సేవ ఖాళీ. క్రీస్తు శాంతి మీ హృదయాల్లో రాజ్యము చేయనీయుడి. క్రీస్తు శాంతి గొడవలను తగ్గస్తుంది, కుటుంబాన్ని ఐక్యపరుస్తుంది, మన నిర్ణయాలను నడిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిని, మన మాటలు, పనులు, పాటలు అన్నీ క్రీస్తు నామంలో ఉండాలి. క్రీస్తులో కుటుంబ సంబంధాలు. ప్రభువులో యోగ్యమైనట్లు లోబడుడి. ఇది దాస్యము కాదు, ఇది ప్రేమతో కూడిన గౌరవం. భార్యలను ప్రేమించుడి. కఠినంగా ఉండకూడదు. క్రీస్తువలే త్యాగ ప్రేమ చూపాలి. తల్లిదండ్రులకు లోబడుడి. ఇది దేవునికి ఇష్టం. పిల్లలను నిరుత్సాహపరచకుడి. ప్రేమతో శిక్షణ ఇవ్వాలి. ఆచరణాత్మక అన్వయము. మనము మనలను మనమే ప్రశ్నించుకుందాం. నేను క్రీస్తు లక్షణాలను ధరించానా? నా ఇంటిలో శాంతి ఉందా? నా మాటలు కుటుంబాన్ని కట్టించేవా లేక కూల్చేవా? క్రీస్తులో కొత్త జీవితం ఇంటి గడప దగ్గరే మొదలవుతుంది. ప్రియమైనవారలారా, కొలొస్సయులకు 3 మనకు పిలుపు ఇస్తుంది. పాత స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తును ధరించండి. ప్రేమతో నిండిన కుటుంబంగా జీవించండి. మన జీవితం ద్వారా క్రీస్తు మహిమపరచబడాలి. ప్రభువా, మా హృదయాల్లో నీ శాంతిని రాజ్యము చేయుము. మా కుటుంబాలలో నీ ప్రేమను వెల్లివిరియజేయుము. మా జీవితం ద్వారా నీ నామము ఘనపరచబడుగాక. ఆమేన్.